ఎగరేస్తా బయట చెంగు బావుట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త బషు. ప్రివ్యూ సరే నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వడాన్ని డిస్క్రిప్షన్లో బీట్ మార్క్స్ ఎఫెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుందంటే ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకుని బీట్ మార్క్స్ ఎఫెక్ట్ లింక్ వెళ్ళి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఇంపోర్ట్ చేసుకుని బీట్ మార్క్ డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో గ్రూప్ ఉంది కదా, గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ప్లస్ క్లిక్ చేసి వాళ్ళకి వెళ్ళి ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటోని లాంగ్వేజ్ చేసి కిందకి డ్రాగ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఫోటో ఫేస్ అనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీ నేమ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ప్రియా అని ఉంది కదా, మీ నేమ్ ఇక్కడ యాడ్ చేసుకొని ఎడిట్ క్లిక్ చేయండి. జస్ట్ మీ నేమ్ యాడ్ చేసుకొని ఇలా నేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ అన్ని ఫోటోలెట్స్ యాడ్ చేసుకోండి. వీటి మన దగ్గరకు వచ్చేసి ప్లస్ క్లిక్ చేసి పిల్లలకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి పిల్లలకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి పిల్లలకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకొని బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి పిల్లలకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి పిల్లలకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి పిల్లలకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ వర్క్ యాడ్ చేసుకున్నారు కదా, ఈ లేయర్స్ వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న ఫోటో లేయర్ చేయండి. జస్ట్ ప్లస్ అని కాపీ లేయర్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. మనం యాడ్ చేసుకున్న ఫోటో లేయర్స్ అన్ని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ యారో క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి ట్యాంగింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చూడండి ఇలా సెట్ అయిపోతుంది. ఇలా అన్ని ఫోటోలు సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 4 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ట్యాంక్ తీసి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ట్యాంక్ చేసి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ట్యాంక్ చేసి మిడల్కి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. మళ్ళీ ప్లస్ ట్యాంక్ చేసి మిడల్కి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్ 2 క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. సేమ్ మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ 13.14 దగ్గర ఉన్న ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లాగా క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో వదిలేయండి. మళ్ళీ ఇక్కడ 15.20 దగ్గర ఉన్న ఫోటోలు యాడ్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లాగా క్లిక్ చేసి పేస్ట్ చేసి ఇలా యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసి లాస్ట్లో ఉన్న ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేయండి. కాపీ లేయర్ వేసుకుని బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం వదిలేసిన ఫోటో లేయర్స్కి అన్నిటికీ యాడ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సేమ్ ఇలానే యాడ్ చేసుకుని అన్ని వదిలేసిన ఫొటోస్కి సేమ్ ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది.